జై గోమాత. ముఖ్యంగా ఈ సభకు వచ్చిన గోశాల నిర్వాహకులకు కొందరు చెప్తున్నారు నాకు ఏం జరుగుతుందో అర్థమవుతలేదని చెప్పి. ఒక 2 విషయాలు మాత్రం చెప్పాలనుకున్నాను స్వామి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గోశాల ఫెడరేషన్ అంటూ ప్రత్యేకంగా లేదు. అంటే ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని గోశాలను రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత కూడా కమిటీగా మేమందరము మా అధ్యక్షుల వారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాము. మీరెవరూ భయపడద్దు. మీ వరకు కూడా ఈ కమిటీ రావడానికి ప్రయత్నిస్తుంది. మీరు పడుతున్న ఇబ్బందులే కానీ అదేవిధంగా గ్రాసమే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గోశాలకు వచ్చే ఏ రకమైన వెసులుబాటు గోశాలకు వస్తుంది అని చెప్పి మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానికి బాధ్యతగా ఒక వారధిగా ఉండడమే విజయరామ్ గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఎక్కడ గోవులు ఈరోజు ఎంతో కష్టపడి గోవులను నందులను కాపాడడం జరిగింది. మన గోరక్షకులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ గోవులను కాపాడుతున్నారు. ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క గోశాల నిర్వాహకులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆవులను నందులను కాపాడుతున్నారు, పెట్టుకోవడానికి గోశాల లేరు. మీరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు బక్రీద్ సందర్భంగా మనందరం కలిసి కట్టిగా ఎక్కడ ఆవులు కనిపించినా ఎక్కడ నందులు కనిపించినా మీ బాధ్యతగా మీరు 100కు డౌన్ చేయండి. అదేవిధంగా మన గోరక్షకులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ గోవులను ఈ ధర్మాన్ని కాపాడడం మన బాధ్యత. సమిష్టిగా అన్నిగా భావించే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, మీ వేదిక లాస్ట్ కూర్చొని కూడా గోసేవ చేయొచ్చు. ఇక్కడ కమిటీ అంటే ఇదేదో యాదృచ్ఛికంగా ఈరోజు కల్పించిన కమిటీ. మీరందరూ కూడా ఇందులో పనిచేయచ్చు. ఎవరెవరు పని చేయాలనుకుంటే గురువు గారికి మీరు ఇన్ఫర్మేషన్ చేయండి. మీ సేవలు కూడా ఈ కమిటీ తప్పకుండా మీ అందరినీ ఆదరిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా నాకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తే గురువు గారు నాకు చాలా సందర్భాల్లో సహకరించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కష్టపడి పనిచేద్దాం. ఇప్పటి వరకు గోశాల ఫెడరేషన్ లేదు. ఆవును కాపాడాలంటే నిస్వార్థంగా ఆవును ఏదైతే బలపించుకొని ఉంటుందో మనలో ఈర్ష్యాద్వేషాలతో తీసేద్దాం. అందరం కలిస్తేనే ఒక పిరికిల్లాగా మనం ఆవులను కాపాడదాం. నీ సంస్థ నా సంస్థ, నీ గోశాల నా గోశాల, ఆయన వేరే పార్టీ ఈయన వేరే పార్టీ అంటే గోవులు కాపాడబడవి. మనందరం సమిష్టిగా కలుస్తాం. ఎక్కడైనా పొరపాట్లు అయితే చర్చించుకుందాం, సాల్వ్ చేసుకుందాం. సమిష్టిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుందాం. భారత్ మాతాకి ధన్యవాదాలు స్వామి. కలిసి ఇంకా ముందు గ్రామాల్లో మీరు భారతదేశం మొత్తం ఎలా తిరిగారో భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రం కూడా గ్రామాలు ఇలా తిరుగుతాం గో ఆధారిత వ్యవసాయం కోసం. ఈయన 85 సంవత్సరాల పెద్ద ఆయన గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు కామారెడ్డిలో. ఆయన దగ్గర వస్తువులు ఉన్నాయంట. ఆయన మీకు ఆ పరిచయం చేస్తున్నారు. తర్వాత ఎవరైనా కావాలంటే ఈ దగ్గర నేరుగా తీసుకోవచ్చు. పురుషం మహంతం ఆనిత్యవర్ణం తమసః పరస్తత్ త్వమేవ విదిత్వాత్ మృత్యుమేతి నాన్యా పంథః విద్యతే. వేదికను అలంకరించిన పెద్దలకు, మరియు మన కార్యవర్గ సభ్యులకు, మన అధ్యక్షుల వారికి, మన రామారావు గారికి, మరి మన గోశాల నిర్వహించేటటువంటి మన మొత్తం సభ్యులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కామారెడ్డిలో 45 సంవత్సరాలు స్వామి బ్రహ్మానంద సరస్వతి అని ఒక గురుకులం స్థాపించిండు. ఆ గురుకులానికి నేను అధ్యక్షుడిని. అయితే ఆ గురుకులంలో 35 ఆవులతో ఆనాడు 40 ఏళ్ళ నుంచి గోశాల ఉన్నది. ఇప్పుడు మా దగ్గర 35 ఆవులు ఉన్నాయి. మా దగ్గర 40 ఎకరాల భూమి ఉన్నది. అయితే దాంట్లో మేము ఆర్గానిక్ పద్ధతిలో పంట పండిస్తున్నాం. అయితే 2 సంవత్సరాల నుంచి. అయితే ఆ విత్తనం ఏమిటంటే చిన్ని కృష్ణుడు గారు చింతలూరు సదాలని మాకు ఒక వెరైటీని ఇచ్చింది. అయితే ఆ వెరైటీని మేము పండించినాము. ఆ వెరైటీ
మా దగ్గర ఇప్పుడు 150 కిలోల సంచులు 150 సంచులు మా వడ్లున్నాయి. అయితే ఇక్కడ మీరందరూ మా యొక్క అడ్రస్ని తెలుసుకొని మీకు అవసరం ఉన్నప్పుడు మేము సప్లై చేయగలుగుతాం అనేటటువంటి ఒక హామీ మేము ఇస్తున్నాము. మేము ఇప్పుడే కాదు, మా దగ్గర ఒక 5 ఎకరాల భూమిని ఇప్పుడు మేము స్వయంగా గో ఆధారిత గోమూత్రంతో గోమయంతోనే మేము పంట పండిస్తున్నాము. కాబట్టి ఏదైతే ఆ సరుకు ఉన్నదో ఆ సరుకును మీరు డిస్ట్రిబ్యూటర్లు కానీ మీరు ఎవరైనా మీకు అనుకూలమైన పద్ధతిలో మీకు ఎప్పుడంటే అప్పుడు మేము సప్లై చేయగలుగుతాం. కాబట్టి మీరు మా ఫోన్ నంబర్ తీసుకొని, మరి ఫోన్ నంబరు 9848714324. అయితే ఒక విషయం ఏమిటంటే 9848714324. ఒక విషయం ఏంటంటే మేము చాలా శ్రద్ధతో అక్కడ ఆ సరుకును పండించాము. దాన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేసి అందరికీ పంచడానికి ప్రయత్నం చేయాలి. మరి మన ప్రభుత్వం వల్ల మన భారతదేశం అంతా ఈ ఆర్గానిక్ పద్ధతి ఫుడ్ తినాలనేటటువంటి విషయం ప్రపోజల్లో పెడుతున్నది. మళ్ళీ మన గోశాలలు ఇంటికి ఇప్పుడు గోశాల మీరు అన్నారు, వారి పేరు మాకు తెలియదు. గోశాలలో మనం ఐకమత్యంగా ఉండాలనేటటువంటి విషయం చెప్పింది. అయితే నా ఒక చిన్న అభిప్రాయము, మనము ఆవులను కాపాడాలని అనుకుంటే నేను శ్రీకాకుళం మంది ఆర్య సమాజంలో సమావేశం అయినప్పుడు నేను చెప్పాను, మనం ఒక సొసైటీ మాదిరిగా మనం ప్రయత్నం చేస్తాం. సిటీలలో ఉన్న వాళ్ళందరికీ గౌరవం పెంచడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఒక 50 మందికి ఒకటి 100 మందికి ఒకటి సొసైటీ ఏర్పాటు చేస్తున్నాం. సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీ ద్వారా మనం ఊరు బయట ఎక్కడైనా స్థలాలను 1 ఎకరమో 2 ఎకరాలు కౌలు తీసుకొని చేసి ఆ గోశాలను నిర్వహించాలి. ఆ గోశాల కమ్యూనిటీ సభ్యులు మనిషికొక ఆవుకు సంబంధించినట్టు మనిషికొక 50,000 ఫండ్స్ తయారు చేసి ఒక 100 మంది ఉన్నటువంటి ఒక సొసైటీ ఆ 50 లక్షల రూపాయల ఫండ్స్ చేసి ఒక 10 ఆవులతో గోశాల నిర్మిస్తే ఆ 10 ఆవులు రేపు రోజుకు 10 లీటర్ల పాలిస్తే ఆవులు ఉండేవి. అయితే 100 మందికి మనిషికి 1 లీటర్ పాలు సప్లై రావాలంటే రోజుకు 100 లీటర్లు కావాలి. ఆ రోజుకు 100 లీటర్ల పాలను మన సభ్యులందరూ తీసుకోవాలి. ఆ పాలకు ధర కట్టియాలి. ధర కట్టిస్తే ఆ గోశాల నిర్మాణం అవుతుంది. అయితే మన దేశంలో ఇటువంటి సొసైటీలు అయిపోతే అందరికీ ఐక్యత ఏర్పడుతుంది. మనము ఈ గోశాల యొక్క సభ్యులను మనం గోశాల నిర్ణయించుకుంటున్నాము. ఇవాళ దేశీయాలు పాలు దొరకాలంటే నువ్వు దేశం ఆవు మూత్రం దొరకాలంటే కూడా కష్టం ఉన్నది మందులకు కొన్ని గ్రామాలలో. కాబట్టి ఈ పశువులను ఈ విధంగా కాపాడితే తప్ప మనం ఈ ఒక గోశాల పెట్టి ఒకటే గోశాల ఊరికి 1-2 గోశాల అంటే కాదు. ఇట్లా ఈ విధంగా చేస్తే సిటీలో ఉన్నటువంటి మంచి ధనవంతులు కానీ విద్వాంసులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈ సొసైటీని చేర్పించుకుంటే అన్ని ముందరకు మన భారతదేశంలో ఎంత 140 కోట్ల జనాభా ఉంటే 140 కోట్ల లీటర్ల పాలు తయారు చేసేటట్టు మనం కావాలంటే ఈ సొసైటీలో తయారు చేసే సాధ్యం ఉంటుంది కానీ ఇంకా వేరే నమూనా కాదు. కాబట్టి ఈ సొసైటీ చేసుకోవడంలో మన దేశంలో ఐక్యత ఏర్పడుతుంది. మనం అందరికీ ఒకరికొకరు సోదరు బాగుంటూ ఉంటాము. ఆవు పాలంత బలమైన వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి నేను ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు మీరు రవాణా పరిచయం చేసింది. నేను రోజుకు నీరు రావుతాలు తాగుతాను. 30 ఏళ్ళ నుంచి రోజుకు నీరు రావుతాలు తాగుతా. నేను 80 సంవత్సరాలు నా వయసు. నేను రోజు 3 గంటలకు లేస్తా. రాందేవ ప్రాణాయామాలు ఆసనాలు అదంతా చేస్తా. నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తా. ఆరోగ్యమే మహాభాగ్యం. మన అచ్చిన సభ్యులందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవులను పెంచాలా, ఆవు పాలు తాగాలి. యోగా ప్రతి మనిషి యోగా చేసి ఆరోగ్యాన్ని సంపాదించాలా. ఆరోగ్యం లేకుండా ప్రపంచంలో ఏమున్నా లాభం లేదు. ఆరోగ్యం కొరకు చాలా ప్రయత్నం చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ఒక రామారావు గారికి ఒక ప్రయోజనం ఉంటున్నాను. ధన్యవాదాలు ప్రభుజీ. ఒకసారి కమిటీ మెంబర్స్ అందరూ వస్తే సునీల్ మాన్సింగ్ గారు
డెవలపర్ నుంచి మన కోసం వచ్చిన వారితో పాటు అందరం ఒక ఫోటో దిగుదామని వారితో కమిటీ మెంబర్స్ అందరూ ప్లీజ్ కమ్. అదేవిధంగా ట్రెజరర్ గారు మన యాదగిరి గారు రమేష్ గారు పైకి రావాల్సిన ప్లీజ్. డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ గారు, నరసింహారావు గారు న్యాయవాదులు వీళ్ళు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నారు. ఆ చివర ఈ చివర ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఇంకా నేను మర్చిపోయినటువంటి ప్రకటించిన కార్యవర్గ సభ్యులు కూడా సలహాదారులు కానీ ఇందులో ప్రకటించిన వాళ్ళు దయచేసి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రకటించిన వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు పేరు ప్రకటించిన వాళ్ళు నేను మర్చిపోయిన కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. నరసింహారావు గారు ఇచ్చేయండి. దాని తర్వాత మా కొత్త నూతన కార్యవర్గానికి కోశాధికారైన మంచికంటి ధనంజయ్ గారు మాట్లాడుతారు. గట్టిగా చెప్పండి. జై గోమాత, జై గోమాత, జై గోమాత. అధ్యక్షుల వారు కార్యదర్శి చెప్తారు. బహుశా నూతన కార్యవర్గ సమావేశం 31వ తేదీ శనివారం నాడు మన ఎమరాల్డ్ దగ్గర కానీ అక్కడ ఆఫీసులో కానీ సేవ్ ఆఫీసులో ఉంటుంది. ఈ విషయంలో కూడా సమయం అలాంటిది మీ అభిప్రాయం చెప్పాలని కోరుతున్నాను. ఈ నెల 31 శనివారం సాయంత్రం సమయం మీకు చెప్పబడుతుంది. దూరం ఉన్న వాళ్ళని అనుకూలమైన సమయం చెప్పి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా కార్యదర్శి గారికి విజయ్ కుమార్ గారికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో కార్యవర్గ సభ్యులు రావాలి. సలహాదారుల్లో ప్రత్యేక ఆహ్వానితుల్లో వాళ్ళు అధ్యక్షులు కార్యదర్శి ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాను. జై గోమాత. ఇప్పుడు మంచికంటి ధనంజయ్ జస్ట్ 2 minutes అండి, అందరు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్. భారత్ మాతా కీ. తెలంగాణలో ఉన్న గోశాలలందరినీ ఈరోజు ఒక్కపాటికి తెచ్చిన పెద్దలందరి శివరామ్ గారికి, ముఖ్యంగా విజయరామ్ గారికి, మిగతా పెద్దలందరికీ ఒక్కసారి దగ్గరగా చెప్పబడతాం. నా పేరు మంచిగా మితం చేయండి. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో చింతపల్లి అనే సాయినాథుడి టెంపుల్ ఉంది. గత 18 సంవత్సరాల నుంచి అక్కడ ఒక సేవకుడిగా, ఒక చైర్మన్ సేవలంటే అందించే భాగ్యాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు. ఒక్క గోతో స్టార్ట్ అయిన గోశాల ఈరోజు చింతపల్లి సాయి సన్నిధిలో 425 గోవులు ఉన్నాయి. అద్భుతమైన గోశాల, చక్కటి నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు మనకు విజయరామ గారికి ఉన్న అనుభవాలను తీసుకుని గోశాలను ముందుకు తీసుకెళ్లి ఇంకా గోవులను రక్షించి దేశాన్ని రక్షించే బాధ్యత వారిపై పడింది. వారితో పాటు కార్యవర్గ సభ్యులందరూ కూడా బాధ్యత పడింది. అలాగే ఎన్నో గోమాతలను రక్షిస్తున్న మన శ్రీధర్ లాంటి గో రక్షకులకు, గోసేవకుగా ఒక్కసారి దగ్గరగా చెప్పబడతాం. ప్రాణాలకు తెగించి రాత్రి పగళ్ళు లారీలకు అడ్డంపోయి లారీల మీదంగా ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి అభినందిద్దాం. గో భక్షణ నుంచి రక్షించే వాళ్ళు కొందరైతే గో రక్షణ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మన గోశాల నిర్వాహకులం. నిజంగా ఎందుకోసం పడుతున్నామో, ఎవరి కోసం పడుతున్నామో తెలియదు. కానీ ఒక తృప్తి, 30 దేవతల స్వరూపమైన గోమాతనైతే మనం రక్షిస్తున్నామనే తృప్తితో మనం ఎంతైనా బాధపడుతున్నాం. కరెక్ట్ కదా? కరెక్ట్ అయితే ఒకసారి పిల్లలు చెప్పండి కొట్టండి. అందులో భాగంగా మన చింతపల్లి సాయి సన్నిధిలో ఈ మధ్యకాలంలో లాస్ట్ గవర్నమెంట్ సుమారు 9 ఎకరాల భూమిని కూడా అలాట్ చేసింది. రాబోయే రోజులు ఏదైనా శిక్షణా శిబిరాలు విజయరామ గారు ఆలోచించి పెడితే మా దగ్గర అన్ని ఏర్పాట్లు, భోజనాలతో సహా అన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే గోశాలను ముందు సాగాలి అంటే దాన్ని
అంటే ఆశించకుండా వ్యాపార కేంద్రాలుగా చేస్తే ఇటు మనుషులను కాపాడిన వాళ్ళైతాం, గోవులను రక్షించిన వాళ్ళైతాం. నేను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను అక్కడ ఏదన్నా అంటే గో ప్రొడక్ట్స్ తయారు చేయని, అయినా గోమయ పిడికలు తయారు చేస్తాం, తుణులు వేపిస్తాం. కాబట్టి వారు రాబోయే రోజుల్లో నాకు ఒక మాట ఇచ్చారు, మన దగ్గర సుమారు 1000 మంది రైతులతో ఒక రైతు సదస్సు పెట్టామని. వారు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు శిక్షణ రైతు సదస్సు పెట్టేందుకు చింతపల్లి సాయి సన్నిధిలో నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే రైతులకు ఒక అవగాహన సదస్సు కల్పించాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం రైతులకు అవగాహన సదస్సులు, గో ప్రొడక్ట్స్, ఈ రెండు ఈ కొత్తగా ఎన్నుకోబడిన తెలంగాణ గోశాల సదస్సు నుంచి, గోశాల నిర్వాహకుల నుంచి పరిపూర్ణంగా చేస్తే ఇంకా ఎన్ని ఆవులైనా రక్షించుకునే భాగ్యాలు మనకు భగవంతుడు ఇస్తాడు. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా ముందుకెళ్దాం. విజయరావు గారు సలహా మేరకు అందరూ ఉంటే, ఎందుకంటే వారు 20 సంవత్సరాల నుంచి మొత్తం చదివాడు. వారి సలహా ప్రకారం మన టీం అంతా అందరం కలిసి కట్టుగా ముందుకెళ్ళి నాకు మొన్న ఫోన్ చేశారు, ధనంజయ్ గారు మీరు కోశాధికారిగా ఉంటే బాగుంటుంది మన సంస్థకు అని నన్ను ఫోన్ చేస్తే, మీ ఇష్టం గురువు గారు అని చెప్పాను. ఈరోజు అలానే నాకు కోశాధికారిగా ఏకగ్రీవంగా గోమాతకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన భగవంతుడికి మళ్ళీ ఒక్కసారిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, విజయరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జయ గోమాతకి జై. జై గోమాత. ఇక్కడ చివరిగా ఈ సభను చాలా అన్ని విధాలుగా వెనుక ఉండి నడిపిస్తున్న మా రమేష్ జీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఒక 2 నిమిషాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఎక్కడెక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చారు, అందరం కలిసి ఒక ఫోటో తీయడం రండి ప్లీజ్. దీని తర్వాత జనగమనంతో మనం క్లోజ్ చేద్దాం. రమేష్ జీ గారు ఒక్కసారి ప్లీజ్. జై గోమాత. మనం అందరం కూడా ఈ 7వ తేదీ వరకు ఈ కార్యవర్గం 31 అన్నారు, కానీ నేను అనేది రేపటి నుంచి యాక్షన్లో దిగితే బాగుంటుంది. ఎందుకంటే 7వ తేదీ లోపల చాలా గోవులు, నందులు అన్ని కూడా కోతకు పోకూడతాయి. కాబట్టి ఇంత లోపల ఈ కమిటీ వారు రేపు ఎల్లుండి కొద్దిగా టైం ఇస్తే డీజీపీనో గవర్నమెంట్ దగ్గరకో మనం వెళ్ళి వాళ్ళు మొరబెట్టుకుందాం. మేము గత 15 రోజుల నుంచి మొరబెట్టుకున్న కారణంగా నిన్న నుంచి అన్ని చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కూడా చాలా వరకు వీక్నెసెస్ వల్ల చాలా గోవులు కోతకు పోతున్నాయి. కాబట్టి వాటిని ఇమీడియట్లీ ఆపాలి, పట్టుకోవాలి, మన గోశాలకు అంటే ఎక్కడికైనా తరలించాలి. వీటి కోసం మనం అందరం కూడా ఇమీడియట్లీ యాక్షన్లో చూద్దామని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తప్పకుండా. హనుమంతరావు గారు 2017లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 10 రోజులు రైతు సదస్సు చేసినప్పుడు 2017లో నెల రోజుల పాటు నాకు సమయం ఇచ్చాడు ఆయన. అంటే అక్కడ అన్ని ఆ 10 రోజుల పాటు అందరికీ గో ఆధారిత భోజనాలు పెట్టాం. 3 పూట్ల గిన్నెలు, పుస్తకాలు, బ్యాగులు, ప్రతి దాంట్లో ఆయన సమయం ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామని ప్రతి చోట వాళ్ళని రేట్లు తగ్గించి నెల రోజుల పాటు నాతో తిరిగారు ఆయన. మళ్ళీ ఈ సమావేశంలో ఈ సంఘంలో ఆయన ఉంటాం చాలా సంతోషం. 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. జై గోమాత. సభా సరస్వతి నమస్కరిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు అయ్యాము. మరి ఇటువంటి కార్యక్రమంలో ఇంకా ముందు గోమాతల కోసం ఇంకా విస్తరించాలని నేను నమ్మేది ఒకటే, 3 మాతలు, గోమాత, భూమాత, మన కన్న తల్లి. 3 మాతలను ఇప్పుడు మనకు మిగిలినాయి. ఈ 3 మాతలను మనం కాపాడుకోవాలి. గోమాత, భూమాత, కన్న తల్లి. గోమాతకు భూమాతకు ఎప్పుడు అనువైన సంబంధం ఉంది. కాబట్టి మన గోమాతలను కాపాడాలంటే ప్రతి ఆలయంలో గోమాత ఉండాలి. ప్రతి ఆలయంలో గోమాతతో పిలకలు తయారు హోమాలకు అదే వాడాలి. ప్రతి రైతు ఇంట గోమాత ఉండాలి. అట్లుంటేనే గోమాతలు పెరుగుతాయి. ఒకప్పుడు 360 జాతులు గోమాతలు ఉండే. 1947లో 200 జాతులు అయినాయి. ఇప్పుడు 36 జాతుల వరకే అంతరించిపోయినాయి. ఈ గోమాతలు పెంచాలంటే చాలా గోశాలలో నందులు కరెక్ట్ లేవు. ఇప్పుడు ఈ నందులను డెవలప్ చేసి
సిమెంట్ ఇంజెక్ట్ చేయకుండా నందులోని గోశాలలో మనం ఏర్పాటు చేయాలి. వచ్చే తరానికి మంచి గోవులను పరిచయం చేస్తాం. లేకపోతే భారతదేశానికి మనం గోమాతలను ఇవ్వలేము. ఈరోజు బంగారము వెండి అనుకుంటున్నారు, అవన్నీ కాదండి. గోమాత ముందర అవన్నీ చిన్నవి, చాలా చిన్నవి. మీరు ఒకసారి గోమాతతో ప్రేమగా ఉండండి, మీ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, మీ ఆరా లెవెల్స్ పెరుగుతాయి. శివుని తర్వాత నెక్స్ట్ దానికంత శక్తి ఉందంటే గోమాతకి. శివుడు కట్టంలో విషం దాచుకుంటే గోమాత కడుపులో విషం దాచుకుంటుంది. అది ఎప్పటికి కూడా పాలల్లో, క్షీరంలో ఎక్కడ కూడా విషయాన్ని బయటకు పంపదు, తన కడుపులోనే ఉంచుకుంటుంది. కాబట్టి కేవలం 3 దేవతలను నిలవై ఉన్నారు. అటువంటి గోమాతలను కాపాడే దాంట్లో ఈరోజు ఈ కమిటీలో భాగస్వామి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. లోక సమస్త సుఖినో భవంతు. త్వరలోనే విజయరామ్ గారితో ఈ గో ఆధారిత వ్యవసాయం గురించి కూడా రైతులను ఒక దగ్గర తీసుకురావాలి అని అనుకుంటున్నాము. మాకు విజయరామ్ గారు ఎప్పటి నుంచో పరిచయము. మరి ఆ రోజు అనుకోకుండా సుభాష్ పాలేకర్తో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే ఈ గోశాలలో మేము కొన్ని వాళ్ళకు వ్యవసాయం నేర్పించి వేదం నేర్పించాలనుకుంటున్నాము. నెక్స్ట్ కాశీలో కూడా పెట్టబోతున్నాము, తిరుమలలో కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నిటికీ ఆ శివుడు అమ్మవారు మాకు ఎల్లవేళలా మా అందు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. జై గోమాత. దయచేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గోశాల నిర్వాహకులు కానీ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన సహకరించిన ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. అందరం కలిసి కొంచెం ముందు వెనుకైనా ఒక గ్రూప్ ఫోటో తీద్దాం. ప్లీజ్ కమ్. जनगुणमनातिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्सल जलधित रंगा। तव शुभ नामे जागे तव शुभाशिष माघे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद। भारत माता की, गौ माता की, सनातन हिंदू धर्म की।